దళిత యువకుడు దాడి ఘటనపై ఢిల్లీలో ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశామని మాజీ ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. దళిత యువకుడిపై కూటమి ప్రభుత్వం జాత్యహంకార ధోరణి చూపించిందని మండిపడ్డారు. జనవరి 3వ వారంలో కమిషన్ ఆంధ్రప్రదేశ్ కు రానుందని, దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన బీసీ మంత్రులు 3 సార్లు క్షమాపణ చెప్పాల్సి రావటం దారుణమని రాజమండ్రిలో ఆవేదన వ్యక్తం చేశారు మార్గాని భరత్. ఎమ్మెల్యే గారి యొక్క మామూలు అంట, ఇదేదో రౌడీ మామూలులాగా ఎమ్మెల్యే గారి మామూలు అంట. చిన్న లారీకి 1000 రూపాయలు, పెద్ద లారీకి 2000 రూపాయలు. అదేవిధంగా బాట ఛార్జీలు అంట. ఆ బాట ఛార్జీలు కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారి మామూలే. ఆ బాట ఛార్జీలు ఒకసారి వేస్తారు బాట, దానికి మళ్ళీ ఛార్జీలు ఏంటి? మళ్ళీ చిన్న లారీకి 1000 రూపాయలు, పెద్ద లారీకి 2000. ఇది కాకుండా లోడింగ్ ఛార్జీలు కాకుండా మళ్ళీ ప్రొక్లైనర్ ఛార్జీలు, ఈ ఛార్జీలు, ఆర్ ఛార్జీలు అన్ని కలిపి అక్కడ లారీకి 8500 రూపాయలు పుచ్చుకుంటున్నారండి. అంటే ఈ 8500లో, ఎందుకంటే ఇప్పుడు బోట్ మ్యాన్స్ కూడా పెద్ద పనేం లేదు, మొత్తం డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు, ఖర్చు కూడా పెద్ద అవ్వదు. లారీకి మహా ఖర్చు అయితే ఒక 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడ చోటా మోటా నాయకులు ఒక 1000-1500 తీసుకుంటే ఎమ్మెల్యే గారికి ఒక లారీకి, చిన్న లారీ పెద్ద లారీ యావరేజ్ చేసుకుంటే 4000 రూపాయలు కెడుతుందండి. అంటే రోజుకి